Welcome to the Alpha Engineering Hub channel. Please like, share, and subscribe the channel. Welcome to the day one class, my dear friends. And full stack. అలా ఫుల్ స్టాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫుల్ స్టాక్లో 2 parts ఉంటాయి. నెంబర్ 1 is front end and number 2 back end. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఈ 2 పార్ట్స్ ఉంటాయి. అలా ఫుల్ స్టాక్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తా. ఇప్పుడు ఒక మెకానిక్ ఉన్నాడు. అతను నేను ఒక ఫ్రంట్ టైర్ మాత్రమే నేను బాగు చేయగలనండి. నేను బ్యాక్ టైర్ బాగు చేయగలను అని అన్నాడు అనుకోండి. అతను ఏమంటాం? అప్పుడు ఓకే. ఇతను ఒక ఫ్రంట్ టైర్ అంటే ఓన్లీ ఫ్రంట్ టైర్ మాత్రమే ఇతను బాగు చేయగలుగుతాడు అని మనం అనుకుంటాం. అలాగే ఇంకో మెకానిక్ ఉన్నాడు. నేను ఓన్లీ బ్యాక్ టైర్ మాత్రమే బాగు చేయగలనండి. నేను ఫ్రంట్ టైర్ బాగు చేయలేను అన్నాడు అనుకోండి. ఓకే. ఇతను బ్యాక్ టైర్ అంటే బ్యాక్ టైర్ మాత్రమే బాగు చేయగలను అనుకుంటాం. అలాగే ఇంకొక మెకానిక్ ఉన్నాడు. అతను నేను మొత్తం 2 టైర్లు బాగు చేస్తాను. బండిలో ఏ రిపేర్ ఉన్నా నేను బాగు చేయిస్తాను అన్నాడు అనుకోండి. అతన్ని ఏమంటాం? ఓకే. ఇతను మెకానిక్. అంటే ఇతను అన్ని పనులు ఇతనికి వచ్చని అనుకుంటాం. అలాగే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సైడ్ కూడా ఉన్నాయి. 2 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్. అంటే ఓన్లీ గ్రాఫికల్ యూనిట్ ఇంటర్ఫేస్. వీళ్ళు ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే డిజైన్ చేయగలరు. అంటే ఎలాంటి కోడింగ్ సెక్షన్ వీళ్ళు చేయలేరు. వీళ్ళని ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. అలాగే ఇంకొకరున్నారు. నేను ఓన్లీ బ్యాక్ ఎండ్ మాత్రమే చేయగలనండి. అంటే ఓన్లీ ఎస్‌క్యూఎల్ కోడింగ్ సెక్షన్ మాత్రమే రాయగలనండి అన్నారనుకోండి. అతన్ని బ్యాక్ ఎండ్ అంటాం. అదే ఇద్దరు 2 పనులు కలిపి చేయగలను అన్నారనుకోండి. వాళ్ళని ఫుల్ స్టాక్ అంటే వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ల కింద అవుతారు. ఫ్రంట్ ఎండ్ మాత్రమే చేసిన వాళ్ళని ఏమంటాం? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటాం. అదే బ్యాక్ టైర్ మాత్రమే బాగు చేసిన వాళ్ళని ఏమంటాం? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని అంటాం. ఇది ఫుల్ స్టాక్ గురించి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను రీసెంట్‌గా ఒక ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేశాను ఫ్రెండ్స్. అది మల్టిపుల్ డిసీజ్ ప్రిడిక్షన్ యూజింగ్ పైథాన్. నేను రన్ చేస్తాను చూడండి. ఇది మన గ్రాఫికల్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ఫ్రెండ్ ఇదంతా. ఇది చూడండి దీనిలోకి వెళ్తా. ఇది ఒక బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసం దీని ఒక డిజైన్ చేశాను. నెక్స్ట్ బ్రీతింగ్ ఆఫ్ లంగ్స్ ఎలాగైతే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నామో ఆక్సిజన్ వదులుతున్నామో అనేది తెలుసుకోవడానికి కోసం. నెక్స్ట్ ఇది మన యొక్క బ్లడ్ అంటే మనం తీసుకున్న ఆక్సిజన్ ఎలాగైతే హార్ట్ వర్కౌట్ చేస్తుందని చెప్పడం కోసం. నెక్స్ట్ ఇది కిడ్నీస్ ఒక ఫంక్షన్ గురించి. ఇది లంగ్స్ యొక్క ఫంక్షన్ గురించి. ఇది ఏంటంటే బ్లూ ప్రింట్ అంటే ఒక ఐడియా కోసం ప్రతి మనిషికి వాళ్ళ యొక్క అవయవాలు ఎక్కడ లొకేట్ అయినాయి అండ్ ఎలా వర్కౌట్ చేస్తున్నాయి అని ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అని చెప్పి నెక్స్ట్ నార్మల్ వర్సెస్ ప్రాబ్లమ్ హార్ట్. నార్మల్ హార్ట్ ఎలా పనిచేస్తుంది, ప్రాబ్లమ్ హార్ట్ వచ్చినప్పుడు ఎలా పనిచేస్తుంది. నెక్స్ట్ హార్ట్ స్ట్రోక్. ఇలాగ ప్రతి డిసీజ్ గురించి కూడా మేము పెట్టాము చూడండి. ఇది కిడ్నీస్ ఫంక్షన్, కిడ్నీస్ గురించి ఇదంతా. నెక్స్ట్ లివర్, ఇదంతా లివర్ ఫంక్షన్, లివర్ గురించి. ఇదేమో లివర్ చూపించాను కదా ఫ్రెండ్స్, సారీ. ఇది లంగ్స్ గురించి. లంగ్స్ ఫంక్షనాలిటీ, స్మోకింగ్ ఆఫ్ లంగ్స్, క్లీనింగ్ ఆఫ్ లంగ్స్ అని. నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్ గురించి. ఇది బ్లర్ అవుతుంది ఇలా మౌస్ కొంచెం వెనక్కి వెళ్తే. మౌస్ మళ్ళీ ఎదురుగా వస్తే ఇది ఓవర్లోడ్ అవుతుంది. ఇది మొత్తం ఫుడ్ గురించి. అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నామా తక్కువ క్యాలరీస్ తీసుకున్నామా అనేది చెప్పుద్ది. ఒకవేళ ఈక్వల్ క్యాలరీస్ తీసుకుంటే యువర్ క్యాలరీస్ ఇన్ హెల్త్ రేంజ్ అని చెప్పుద్ది. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పుద్ది. అలాగే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ మనకు తెలియాలి కదా, ఏమేమి ఎంత క్యాలరీస్ వస్తున్నాయి అనేవి. ఇప్పుడు గ్రేప్స్ ఉందనుకోండి, గ్రేప్స్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనేది చెప్పుద్ది. అలాగే నెక్స్ట్ మనం తీసుకున్న డైలీ ఫుడ్ ఉంటుంది కదా, ఆ యొక్క డైలీ ఫుడ్ గురించి మనం
గుడ్ ఫుడ్ తింటున్నామా, బ్యాడ్ ఫుడ్ తింటున్నామా అనేది కూడా చెప్పుద్ది చూడండి. యూ షుడ్ కన్సిడర్ ఇంక్లూడ్ మోర్ హెల్త్ ఫుడ్ ఇన్ అవర్ డైట్ అని చెప్పింది కదా! అంటే మనం మంచి ఫుడ్ ఇంకా తీసుకోవాలని చెప్పుతుంది. నెక్స్ట్ ఇంత అలా వర్కౌట్ చేస్తున్నాము మనం, ఇంకా కళ్ళు పోతాయి అనిపిస్తాయి కదా! అందుకు ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ ఎక్కడికి కదలకుండా ఈజీగా ఎక్సర్సైజులు చేయడం కోసం ఎక్సర్సైజ్ పేజ్ పెట్టాము. నెక్స్ట్ ఇది క్యాన్సర్. ఈ యొక్క ఇన్ని క్యాన్సర్ గురించే చూద్దాం దీని లోపల కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కిడ్నీ క్యాన్సర్ సింటమ్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కిడ్నీ అంటే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు తెలుసుకోలేకపోతున్నారు కదా! అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఎలా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ట్రీట్మెంట్. నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది. ఇది బసవతారక హాస్పిటల్ ఫ్రెండ్స్. ఇందులో అన్ని ట్రీట్మెంట్స్ చేస్తారంట. అందుకని ఇది పెట్టాము. ఇది మొత్తం కిడ్నీస్ గురించి. నెక్స్ట్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 5. నెక్స్ట్ దీని యొక్క ట్రీట్మెంట్. ఇది కూడా డైరెక్ట్గా బసవతారక హాస్పిటలే. అలాగా ప్రతి క్యాన్సర్ గురించి కూడా పెట్టడం జరిగింది. ఇది లంగ్స్ క్యాన్సర్. లంగ్స్ ఇదిగోండి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. నెక్స్ట్ లంగ్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుద్ది అనేది. నెక్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇలా ప్రతి దాని గురించి కూడా ఉంది. అంటే టైం లేదు కొంచెం, అందుకని నేను వీడియో లెంత్ అయితే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుద్దని చెప్పి నేను సింపుల్గా పైనే చూపిస్తున్నా. నెక్స్ట్ మన ఇండియాలో మిల్క్ డోనర్స్ అనేది వచ్చారు. వీళ్ళే డొనేటింగ్ ఆఫ్ మిల్క్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైటే, నేరుగా అక్కడికి వెళ్తుంది ఇది. నెక్స్ట్ ఇది ప్రాసెసింగ్ ఆఫ్ మిల్క్. అది తీసుకున్న మిల్క్ ఏం చేస్తారు అనేది. అంటే ఇది లేడీస్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇస్తారని చెప్పి నేను పెట్టడం జరిగింది. తర్వాత డయాబెటీస్ ఫంక్షన్ ప్రొడక్షన్. ఇప్పుడు మన దగ్గర ప్రీవియస్ టెస్ట్ రిపోర్ట్స్ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చారంటే అది ఒకవేళ మీకు అది ఏంటి అంటే ఒకవేళ అది చేంజెస్ అయిందనుకోండి, చేంజెస్ కూడా చెప్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా ట్రీట్మెంట్ అంటే మెడిసిన్ ద్వారా జరుగుతున్నాయి కదా! ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ఏంటంటే ఎక్సర్సైజెస్ ద్వారా. నెక్స్ట్ యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! అలాంటి వాళ్ళందరి యొక్క ప్రొడక్షన్ ట్రిప్ తీసుకుంటే మనం దాన్ని ఎలా తగ్గించుకోగలం, రీసాల్వ్ చేసుకోగలం అనేది చెప్పడం అయితే దీనిలో జరుగుతాయి. నెక్స్ట్ ఇది హార్ట్ ప్రొడక్షన్ అన్నమాట ఇదంతా. ఇదంతా ప్లేటింగ్ ఆఫ్ హార్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా వాళ్ళు యూట్యూబ్లో చెప్తున్నారు చూడండి. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం తీసుకోవాలి, ఇలాగ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజులు చేస్తే మన హార్ట్ డిసీజ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ ఇది పార్కిన్సన్ డిసీజ్ గురించి. ఇంకోండి ఫ్రెండ్స్, ఒకవేళ లేకపోతే ఇలా వస్తుంది రిజల్ట్ అనేది. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ టు ద ప్రొడక్షన్ ప్లేస్. అండ్ నెక్స్ట్ ఇది గ్రాఫ్స్ ఫ్రెండ్స్. ఇది హార్ట్ అంటే రీసెంట్గా worldhealth.com వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటే ఇక్కడ డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇది గ్రాఫ్, ఇది బార్ గ్రాఫ్స్. ఇలా ప్రతి డిసీజ్ గురించి కూడా నేను చెప్పడం, గ్రాఫ్స్ పెట్టడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన క్లాస్ ఇది. నేను రీసెంట్గా వర్కౌట్ చేసిన ప్రాజెక్ట్ ఫ్రెండ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ గురించి మాట్లాడుకున్నాం. ఫుల్ స్టాక్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇది అసలు దీనిలో రాయాలి, చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా దీన్ని బేసిక్గా విజువల్ స్టూడియోలో రాస్తారు. దీన్ని పేరు విఎస్ కోడ్ అంటారు. విఎస్ కోడ్ అని అంటారు. అయితే మనకు అప్పుడే విజువల్ స్టూడియో కోడ్ అవసరం లేదు. అది ఎప్పుడు అవసరమైతే నేను అప్పుడు దాని గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని గురించి అంతా అప్పుడు క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అలా ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దీనిలో హెచ్టిఎంఎల్ ఉంటుంది, నెక్స్ట్ సిఎస్ఎస్ ఉంటుంది, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ jQuery ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అది బూట్స్ట్రాప్. ఈ ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ బూట్స్ట్రాప్. హెచ్టిఎంఎల్ అంటే ఏదైతే రాస్తామో కోడ్, ఇదంతా కూడా ఏంటంటే
హెచ్‌టిఎం ఒక మనం సపోజ్ మన బాడీ మనం పొద్దున్నే లేసిన వెంటనే మనం అద్దంలో చూసుకోగలుగుతామా? చూసుకోలేం. ఎందుకంటే మన బాడీ అంతా కూడా మన హెయిర్ కానీ, మన బాడీ కూడా చిందరవందరగా ఉంటుంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూసుకోగలుగుతాం. అప్పుడు ఏం చేస్తాం మనం? స్నానం చేసేత్తాం, రెడీ అయిపోతాం. ఇదంతా జరిగే ప్రాసెసే ఈ కోడింగ్ సెక్షన్‌లో సీఎస్ఎస్. ఏదైతే మనం రాస్తామో అదంతా హెచ్‌టిఎంఎల్‌లో రాస్తాము. ఏదైతే మనం అందాలు గట్టా తయారు చేస్తామో అది సీఎస్ఎస్. రాసిన కోడ్ కరెక్ట్‌గా వర్కౌట్ చేయాలి కదా! ప్రతి దాని గురించి కూడా తెలుసుకోవడం కోసం జావా స్క్రిప్ట్ ఉంటుంది. అండ్ కొన్ని క్వెరీస్ జేక్వెరీలో ఇంకా బావుంటాయి. దీన్ని కంపేర్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ ప్రతి కోడ్, ప్రతి లైను మనం గుర్తుపెట్టుకోలేం కావట్లేదు కాబట్టి అది బూట్‌స్ట్రాప్‌లో ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎండ్. అండ్ ఇప్పుడు డే 1 క్లాస్ స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్ ప్యాడ్‌లోనే ప్రతి కోడింగ్ సెక్షన్ కూడా రాసుకోండి. హెచ్‌టిఎంఎల్ అంటే దీనికొక స్కెలిటన్ ఉంది. అంటే ప్రతి దానికి కొన్ని రూల్స్ ఎలా ఉంటుందో హెచ్‌టిఎంఎల్‌కి మాత్రం చాలా తక్కువ రూల్స్ ఉంటాయి. చాలా చిన్నగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కళ్ళు ఏ బ్రాంచ్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. కోడింగ్ వచ్చినా రాకపోయినా కూడా మీరు ఇది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇబ్బందే ఉండదు. నేను ప్రతీది కూడా చాలా లో జీరో లెవెల్ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను. హెచ్‌టిఎంఎల్ దీన్ని ఓ సారీ. దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేయడం. ఇది ఓపెన్ బ్రాకెట్. ప్రతి బ్రాకెట్‌కి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా క్లోజ్ కూడా చేయాలి కదా! ఇది హెచ్‌టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్. ఇది ఓ ఇదేమో ఓపెన్ ట్యాగ్, ఇదేమో క్లోజ్డ్ ట్యాగ్. ప్రతి దానికి కూడా మన హెడ్ పైన హెయిర్ ఎలా ఉందో హెచ్‌టిఎంఎల్ కూడా ఇది హెయిర్ లాంటిది. దీనికి హెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ హెడ్ చెప్తాను చూడండి. ఇది ఏమో హెడ్ ట్యాగ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇదేమో నేను ఇక్కడ ఓపెన్ చేశా. అండ్ ఇక్కడ నేను క్లోజ్ చేశా. ఇది హెడ్ ట్యాగ్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. దీని లోపల టైటిల్ ఉంటుంది. అంటే మనకి ఎలాగైతే పేర్లు ఉన్నాయో దీనికి కూడా ప్రతి అప్లికేషన్‌కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం కదా! అదే దీనిలో పెట్టుకుంటాం. అదే టైటిల్ అంటారు దీన్ని. ప్రతి ట్యాగ్ నేను ఓపెన్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది మినిమమ్ ఒక 5-6 టైమ్స్ అయినా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే పదాలు ఈజీగానే ఉంటాయి. కానీ మర్చిపోతాం. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది స్కెలిటన్. హెచ్‌టిఎంఎల్ యొక్క స్కెలిటన్ ఇది. ఏ కోడ్ నువ్వు రాసినా, రాయకపోయినా మినిమమ్ మన కోడ్ వర్కౌట్ అవ్వాలంటే ఇది ఉండాలి. ఇది స్కెలిటన్. హెచ్‌టిఎంఎల్ ఓపెన్ చేశా, క్లోజ్ చేశా. నెక్స్ట్ హెడ్ ఓపెన్ చేశా, క్లోజ్ చేశా. నెక్స్ట్ టైటిల్ ఓపెన్ చేశా, క్లోజ్ చేశా. నెక్స్ట్ బాడీ ఓపెన్ చేశా, క్లోజ్ చేశా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ టైటిల్ ఏం చేస్తామంటే మనకి ఎలాగైతే ఒక పేరు ఉంది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా. నాకు ఒక పేరు ఉంది నవీన్. అలాగే ప్రతి అప్లికేషన్ కూడా మనం ఒక పేరు పెట్టుకోవాలనుకుంటాం కదా! అలాగే టైటిల్. దీనికి నేను ఏమని పేరు పెడుతున్నానంటే సపోజ్ డే 1 అని పెడుతున్నా. ఏం పెట్టాను? డే 1. నెక్స్ట్ బాడీలో. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందో లోపల ఏమైనా ఉంటుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎలాగా సేవ్ చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. కంట్రోల్-S కొట్టా. సేవ్ వచ్చేసింది చూసారా? నేను కానీ సపరేట్‌గా ఒక వాల్యూమే పెట్టాను. G1 అనే డ్రైవ్‌లో నేను సపరేట్‌గా ఒక వాల్యూమ్ పెట్టాను. ఎందుకంటే ప్రతి క్లాస్ నేను దీనిలో స్టోర్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు చెప్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను వెంటనే ఆ యొక్క కోడ్‌ని అక్కడ మీకు నేను పోస్ట్ చేస్తానన్నమాట. ప్రతి దానికి కూడా నేను ఇప్పుడు ఇక్కడ డే 1 అని పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మీరు ఏదైనా నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ డే 1 అనే పేరు పెట్టాను కాబట్టి డే 1 అని పెట్టుకున్నా. అయితే మీరు చేయాల్సిన పని ప్రతి దానికి కూడా ఇది .html ఫైల్ మాట. అందుకని .html ఫైల్‌లో నేను సేవ్ చేస్తున్నా. చూడండి. ఇక్కడ టెక్స్ట్ ఫైల్ కాదు ఆల్ ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ డే 1 .html అని పెట్టి సేవ్ చేస్తున్నా. చూడండి. ఇక్కడ డే 1 అండ్ సేవ్ అయిపోయింది. ఇది సేవ్ అయిందా లేదా? ఈ ఫైల్‌లో ఉందా లేదా చూసుకుందామా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డే 1
.html ఫైల్ సేవ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఏమీ లేదు. ఓన్లీ ఒక డే 1 అని చెప్పి ఒక వైట్ స్క్రీన్ అనేది ఓపెన్ అయ్యి జరగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఏమీ లేదు. అయితే ఇప్పుడు దీని లోపల ఈ రోజు క్లాస్ చెప్తున్నాను ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది హెడ్డింగ్ ట్యాగ్ అని చెప్పి మొత్తం 6 ట్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా రాయాలి. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అలాగా H1, H2. నేను ఏది కాపీ పేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, అన్నీ కూడా నేను ఇక్కడ కీబోర్డ్లో టైప్ చేస్తున్నాను. అంటే మీకు రావాలి, స్లోగా ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, మనం స్పీడ్గానే అవపడతాను. నేను వితిన్ 6 డేస్లో HTML క్లాసులు అయిపోతే కంగారు పడక్కర్లేదు. ఇవన్నీ హెడ్డింగ్ ట్యాగ్స్ ఫ్రెండ్స్. ఇది H1, H2, H3, H4, H5, H6. ఇవి అసలు ఏం చేస్తాయో చూద్దాం. ఓకేనా, డే 1 క్లాస్లోకి వెళ్ళిపోదామా మరి. H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రతి ట్యాగ్ని ఓపెన్ చేసా, క్లోజ్ చేసా. H2 దయచేసి మీరు ఉన్నదని చెప్పి కాపీ పేస్ట్ మాత్రం చేయకండి. ప్రతి లైన్ కూడా రాయండి. ఇక్కడ రాస్తేనే మనం విజువల్ స్టూడియోలో చాలా ఈజీగా పని చేయగలుగుతాం. ప్రతి ట్యాగ్ నేను ఓపెన్ చేస్తున్నా, ఆటోమేటిక్గా దాన్ని క్లోజ్ కూడా చేసేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఓపెన్ చేసినప్పుడే క్లోజ్ చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడే మనం కోడింగ్ రాసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మహా అయితే ఒక 20-30 లైన్లు వస్తాయి అంతే కదా. కానీ రియల్ టైంలో చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ కోడింగ్ లైన్స్ వస్తాయి. అప్పుడు మనం ఏది ఓపెన్ చేసామో ఏది క్లోజ్ చేసామో అనేది కూడా మనకు గుర్తుండదు. అందుకని ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసా, క్లోజ్ చేసా. దీని లోపల ఏం రాయొచ్చు, దీని లోపల మీ ఇష్టం, మీరు ఏదైనా రాయొచ్చు. కానీ అందరికీ అలవాటైన ప్రోగ్రామ్ ఏంటది, హలో వరల్డ్. నేను అదే ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తున్నాను, చూడండి. హలో వరల్డ్. ఎందుకు ఎన్నిసార్లు రాస్తున్నానంటే చూడండి, డిఫరెంట్ వేరియేషన్స్ కనబడతాయి ఇప్పుడు దీనిలో. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్, అన్నీ రాస్తాం కదా అని చెప్పి క్రోమ్లోకి వెళ్ళిపోయి చూసేసుకోవడం కాదు. ఏం చేయాలంటే Ctrl+S, ఆల్రెడీ ఫైల్ సేవ్ చేసుకున్నాం కాబట్టి Ctrl+S చేస్తే సరిపోద్ది, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు క్రోమ్లో చూద్దామా అలా ఏమైందో. చూడండి, జస్ట్ నేను ఇక్కడ రాసాను, ఇక్కడ ఏమీ అప్డేట్ అవ్వాలా. కానీ ఇక్కడ రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది, అప్పుడు అప్డేట్ అవుతుంది. చూసారా, హలో వరల్డ్ H1 ట్యాగ్ రాసినప్పుడు చాలా పెద్దగా వచ్చింది, అండ్ నెక్స్ట్ చాలా థిక్గా కూడా వచ్చింది. నెక్స్ట్ టైం రాసినప్పుడు, నెక్స్ట్ H2 ట్యాగ్ వాడినప్పుడు సైజు తగ్గింది అండ్ ఫాంట్ కూడా తగ్గింది. నెక్స్ట్ అలాగే థర్డ్ H3 ట్యాగ్ రాసినప్పుడు, నెక్స్ట్ H4 ట్యాగ్ రాసినప్పుడు, H5 ట్యాగ్ రాసినప్పుడు, H6 ట్యాగ్ రాసినప్పుడు ఇంకేంతో చాలా చిన్నగా కనబడుతుంది. ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ ఫ్రెండ్స్. ఇలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. దీనికి పేరు P అని ఉంటుంది. ఈరోజు నేను ఓన్లీ 2 ట్యాగ్స్ గురించి చెప్తున్నాను. ఒకటి హెడ్డింగ్ ట్యాగ్, రెండోది పారాగ్రాఫ్ ట్యాగ్. ఇంకా దీంతో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్, ఇంకా కంగారు పడకండి. దీనిలో మీకు నచ్చింది ఏది కావాలంటే అది, నేను మామూలుగా ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఏదో రాసేస్తాను చూడండి. ఓకేనా, రాస్తామని చెప్పి వెళ్ళిపోకూడదు. Ctrl+S సేవ్ చేసుకుని నెక్స్ట్ మనం ఎక్కడుంది ఇది, నేను జస్ట్ రీలోడింగ్ చేస్తాను చూడండి. చూసారా, చాలా చిన్నగా నీట్గా ఏమిటి వచ్చినాయి. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి ఫ్రెండ్. ఈ 2 ట్యాగ్స్ మీరు నోట్ప్యాడ్లో రాసి మినిమం 5 to 6 టైమ్స్ అయినా ఒకసారి రాసి చూడండి. ఇది ఫ్రెండ్స్ హెడ్డింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈరోజు 2 ట్యాగ్స్ గురించి చెప్పా, రేపు ఒక 3 ట్యాగ్స్ గురించి చెప్తాను. వితిన్ 6 డేస్లో క్లాసెస్ అనేవి HTML గురించి కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ CSS గురించి కూడా చెప్తాను. అలా ప్రతి క్లాసు ప్రతిదీ కూడా నేను నీట్గా చెప్తాను. దయచేసి మీరు ఏమీ రాసుకోకర్లా. నేను వితిన్ 2-3 డేస్లోనే
ఏ క్లాస్‌కి ఆ క్లాస్ నేను పెట్టేస్తా. కానీ కొంచెం స్టార్టింగ్స్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఇది ఒక 3 డేస్ క్లాస్ తర్వాత మొత్తం 3 డేస్ క్లాస్ పీడిఎఫ్ ఒకేసారి పెడతాను. దానిలో మీరు చూసుకోవచ్చు. ఏయైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ గ్రూపో, ఏ బ్రాంచో కూడా మీరు దానిలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది డే 1 క్లాస్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇదేమో హెడ్డింగ్ ట్యాగ్స్. ఇదంతా హెడ్డింగ్ ట్యాగ్ గురించి ఫ్రెండ్స్. ఇది హెడ్డింగ్ ట్యాగ్. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. వీటిలో ఏమేం చేస్తాయి అనేది కూడా నెక్స్ట్ క్లాస్‌లో నేను దీన్ని వివరిస్తాను. అంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇంక వీట్లి గురించి వివరించలే. నెక్స్ట్ క్లాస్‌లో అసలు ఎందుకు పనిచేస్తాయా అని చెప్పి అప్పుడు మిగతా ట్యాగ్స్ గురించి నేను మాట్లాడతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.